రైల్వే స్టేషన్లో 3 ఏళ్ల చిన్నారి నిఖిల్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. అమ్మమ్మతో కలిసి ఊరెళ్లేందుకు స్టేషన్కు వచ్చిన నిఖిల్ రైలు ఆలస్యం కావడంతో అక్కడే నిద్రపోయాడు. మనవన్ని కొంగు కట్టుకుని అమ్మమ్మ పడుకున్నప్పటికీ అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లాడు. ఘటన జరిగి 12 రోజులు గడిచింది. బాబు ఆచూకీ ఇంకా లభించట్లేదు. తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. సీసీ కెమెరాల్లో కిడ్నాపర్ ముఖం స్పష్టంగా కనిపిస్తున్న పోలీసులు మాత్రం సరిగ్గా పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాలుడి తల్లి హేమ కన్నీరు మున్నీరవుతోంది. అసలు ఏం జరిగింది? మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ రంజిత అందిస్తారు. రంజిత, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడికి సంబంధించిన ఆచూకీ ఇంకా లభించలేదు. బాబు ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం నిఖిల్ తల్లి మనతో ఉంది, ఆమెతో మాట్లాడదాం. అసలు ఎలా తప్పిపోయాడు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రోజు మీతోటే ఉన్న బాబు ఎలా అదృశ్యమయ్యాడు? నాతో లేడు సార్. మా మమ్మీతో వెళ్ళాడు, రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అయితే ఆడ పడుకుందంట సార్, స్టేషన్లో పడుకుందంట. ఒక 2 నిమిషాలు లేచిందంట. లేస్తే బాబు మిస్ అయింది సార్. బాబు మిస్ అయితే అలా సీసీ కెమెరాలు ఇట్లా మేము ఎమ్మటే పోయి కంప్లైంట్ ఇచ్చినాం. నాకు 5 గంటలకు తెలిసింది, మా ఫ్రెండ్ చెప్పింది. ఎమ్మటే పోయి నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళుండి అన్ని సీసీ కెమెరాలు ఇట్లా చూశారు సార్. చూస్తే ఆయన క్లియర్గా బాబుని తీసుకుపోయేటట్టు ఓఏ రూమ్లో పోయింది సార్. ఆ ఓఏ రూమ్లో అయితే వాళ్ళు పోయి అడిగితే ఏమని చెప్పారంటే వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డు లేదు, నెంబర్ లేదు అయితే రానియరు సార్ అమేనంగా. కానీ వాళ్ళ ఏం లేకుండా కూడా మా బాబుని పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి సార్. ఎన్నోసార్లు మేము అడిగితే ఏమన్నారంటే మేము చూస్తున్నాం అమ్మ, నీకేమన్నా ఎంక్వైరీ ఉంటే మాకు చెప్పండి అమ్మ, మేము వస్తామని అంటారు సార్. మీ బాబుని ఎక్కడికి ఓయో రూమ్ తీసుకెళ్లారా? ఓయే రూమ్ కాదు, అతను తీసుకుపోయిన ఆయనే అతను ఉన్నాడు సార్. అక్కడ ఓయే రూమ్లో ఉన్నాడు. ఆ రోజు నైట్ ఉండి మార్నింగ్ వచ్చి మా బాబుని 12 గంటలకు. మీకు ఎలా తెలుసు అక్కడ ఓయో రూమ్లో ఉన్నారని? అంటే మాకు సీసీ కెమెరాలో మాకు చూశారు సార్. సీసీ కెమెరాలో మాకు చెప్పారు, వాళ్ళే చెప్పారు, పోలీసు వాళ్ళు చెప్పారు సార్. రైల్వే పోలీసులను కలిసారా మీరు? కలిసాం సార్. కంప్లైంట్ కూడా ఇచ్చినాం. మేము అక్కడ కంప్లైంట్ ఇస్తా ఏమంటారంటే అమ్మ మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మీరు ఏం టెన్షన్ పడకుర్రి అంటే మాకు వెనక ముందు దిక్కు ఇవ్వలేదు సార్. మా మమ్మీ నేనే ఉన్నాను సార్. ఇతన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇతను ఎవరైతే చేశారో అతన్ని నేను చూడలేదు సార్. ఇక్కడ మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా తక్కిచ్చి అడిగారు. అతను మీకు తెలుసా, మీ చుట్టాలా, మీ బంధువుస్ అంటే మా బంధువుస్ కాదు సార్ వాళ్ళు. ఆయన ఎవరు మాకు తెలియదు. మా మమ్మీ యాక్చువల్లీ అయితే ఊరికి పోతున్నాను పోయింది, ఊరికి వెళ్తున్నాను వెళ్ళింది. మా పెద్దమ్మకు బాగా లేకపోతే పోయింది. అక్కడ కొంచెం బండుకుంటే అబ్బాయి మిస్ అయ్యిండు. మేము పోయి ఎమర్జెంట్లో నాకు మా ఫ్రెండ్ చెప్పింది. మా ఫ్రెండ్ ఆమె మా ఇంటి పక్కన ఉంటుంది. ఆమె చెప్తే నాకు 5 గంటలు తెలిసింది సార్ ఈ ముచ్చట. నేను ఎమ్మటే పోయి కంప్లీట్ ఇస్తా. వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ ఇక్కడ ఓయే రూమ్లో అయితే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకోరని చెప్పారు సార్ వాళ్ళు. పోలీసు వాళ్ళు చెప్పారు అట్లా మాకు. కానీ మేము తిరుగుతూనే ఉన్నాం, రైల్వే స్టేషన్ తిరుగుతుంటే మమ్మల్ని చూస్తున్నామమ్మా, ఎంక్వైరీ చేస్తున్నామని మమ్మల్ని అయితే ఇది దాదాపు బాబు కిడ్నాప్ అయి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇదే వ్యక్తి బాబుని వెంట తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత అక్కడే రామ్గోపాల్పేటలో ఉన్నటువంటి ఒక లాడ్జ్కి వెళ్ళాడు. ఆ తర్వాత బాబుని ఎక్కడికి తీసుకెళ్లారన్నటువంటి దానిపైన ఇంకా దర్యాప్తు ఒక కొలిక్కి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ తిరిగినా వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానం ఆధారంగా తాము బాధపడుతున్నామన్నటువంటి విషయాన్ని మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రంజిత్, TV9, హైదరాబాద్.